నమస్కారం కృష్ణరావు గారు. వెల్కమ్ టు అవేర్ టాక్స్. డిసెంబర్ నెల వచ్చింది. 2 ముఖ్యమైన పండుగలు అయితే ఉన్నాయి. ఒకటైతే క్రిస్మస్, తర్వాత న్యూ ఇయర్ ఈవెంట్ సెలబ్రేషను మనకి రెగ్యులర్‌గా వస్తున్నది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ. మనం చూసినట్లయితే ఇప్పుడు బీజేపీ యొక్క సిద్ధాంతము హిందూ సైద్ధాంతిక సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. అట్లాగే జనసేన కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన మొత్తం అంతా కంప్లీట్‌గా ఆయన ఏమవుతుందంటే హి హాస్ టేకెన్ ఏ షీట్ యాంకర్ రోల్ ఆఫ్ సపోర్టింగ్ ది సనాతన ధర్మ. దాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడాను యాజ్ ఎ పార్ట్నర్, కోయలేషన్ పార్ట్నర్ కింద ఉన్నారు. అయితే ఈరోజు మనము న్యూస్ పేపర్స్లో చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ 23rd నాడు క్రిస్టియన్ లీడర్స్ని వీళ్ళందరినీ పిలిచేసి ఓ సెలబ్రేషన్ కింద ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఒకటి అర్థం కాదు మనకి, హిందూ రిలీజియన్ మామూలు రీజన్ చూసుకున్నట్లయితే హిందూ ధర్మానికి సంబంధించి అదంతా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. కానీ ఏదర్ క్రిస్టియన్ చర్చెస్ని ఒక డిపార్ట్మెంట్లో తీసుకురాలేదు, అలాగే ముస్లిం వీటిని కూడా తీసుకురాలేదు. అయితే వాళ్ళకి ప్రతి నెల 10,000 రూపాయలు పాస్టర్స్కి వాళ్ళందరికీను సహాయం చేయడం అదంటే ఇదివరకు రెజ్యూమ్లో వచ్చింది కంటిన్యూ చేయడం ఇదంతాను ఎంతవరకు సబబు అనేది. అది కాకుండా మరి వీళ్ళందరికీ ఇప్పుడు మామూలుగా అంటే క్రిస్టియానిటీ కాకపోయినా వీళ్ళందరికీ ముస్లిమ్స్ అందరికి కూడాను మక్కాకి వెళ్ళడానికి దీనికి దానికి అంతా డబ్బులు ఇవ్వడము అదంతా అన్ని పొలిటికల్గా సెన్సిటివ్గా వీళ్ళంతా చేస్తూనే ఉన్నారు. మరి అదే హిందువుని ఏ అయోధ్యకి వెళ్ళడానికో లేకపోతే హిమాలయాలకు వెళ్ళడానికో వీళ్ళేమి స్పాన్సర్ చేయట్లేదు కదా. సో అందువల్ల ఏంటంటే ప్రజలకు సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు సబబుగా వాళ్ళ ధర్మాన్ని బట్టి నిర్వహిస్తే బాగుంటుంది. అందులోనూ ప్రతి జిల్లాకి ₹1,00,000 హైటీ అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం ఉంది. ఇలాగా ప్రజల ధనాన్ని దుబారా అవుతోందా, అసలు ఇది ఎంతవరకు సబబు, దీన్ని బీజేపీ, జనసేన ఏ విధంగా పరిగణిస్తాయి అనే దాని మీద మీ యొక్క అభిప్రాయం? బేసిక్గా కోయలేషన్ ధర్మ అనేది ఒకటి ఉంటుంది, దానిని పాటించాలి. అది పాటించబడుతున్నట్టు లేదు. ఎందుకంటే మైనారిటీ అపీస్మెంట్ అనేటటువంటి దానికి పూర్తి వ్యతిరేకం బీజేపీ. ఆన్ హిజ్ ఓన్ టీడీపీకి మెజారిటీ వచ్చి ఉండొచ్చు, కానీ ఇది కోయలేషన్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం రావటానికి టీడీపీ ఎంత పార్ట్ ఉందో దానికి మించిన పార్టు జనసేనది ఉంది, బీజేపీది కూడా ఉంది. అవంతా కోయలేషన్గా వచ్చారు కాబట్టి వచ్చేది స్వీప్ వచ్చేసింది కాబట్టి పక్క వాళ్ళకి అసలు లేకుండా పోయింది. దాంతో ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి మేము మా అజెండా ప్రకారం పోతామంటే అది సరైనటువంటి కోయలేషన్ ధర్మం మాత్రం కాదు. ఈ ఇష్యూస్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాడిన దాంట్లో తెలుగుదేశం కూడా ఉంది. ఇప్పుడు సడన్గా వాళ్లకు మెజారిటీ ఉంది కాబట్టి కోయలేషన్ పార్ట్నర్స్ మీద ఆధారపడటం లేదు కాబట్టి మా మైనారిటీ సంతుష్టీకరణ విధానాలను అదే రకంగా కొనసాగిస్తామనంటే అది కొంతవరకు ఎక్కడో చోట బీజేపీ, జనసేన రెండు తెలుగుదేశాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. తప్పకుండా క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే కోయలేషన్ ధర్మం ఇది కాదు. కోయలేషన్ పార్ట్నర్స్ యొక్క సపోర్ట్తో గెలిచిన తర్వాత వాళ్ళ విధానాలను కూడా కొంతవరకు పరిగణలోకి తీసుకుంటూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇది చాలా అన్ఫార్చునేట్ సిచ్యుయేషను. అండ్ తెలుగుదేశం కూడా ఇప్పుడు బ్రాడ్గా ఆ అజెండాతో, బీజేపీ అజెండాతో అలైన్ అయింది కాబట్టి గెలిచింది. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి మా అజెండాతో మేము ముందుకు పోతామని అంటే ఇది ఏ రకమైనటువంటి కోయలేషన్ ధర్మం? సో ఇది తప్పకుండా పార్ట్నర్స్ బీజేపీ, జనసేన, బికాస్ జనసేన ఈ మధ్య సనాతన ధర్మాన్ని మెయిన్ ప్లాన్గా తీసుకొని ముందుకు పోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అట్లాంటప్పుడు ఇరు పార్టీలకు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మైనారిటీ సంతుష్టీకరణ చేయకుండా ఉండటం, ఆ చేయటానికి ప్రయత్నించిన తెలుగుదేశానికి కట్టడి చేయకపోతే హార్డ్ కోర్ బీజేపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తల
వాళ్ళు బాగా మనోభావాలు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఇది గమనించి దీన్ని ఒక పద్ధతిగా ఆలోచించి చర్చించి ముందుకు తీసుకుపోతే మంచిది, కానీ ఏకపక్షంగా తీసుకుపోవటం మంచి పద్ధతి అయితే కాదు. చూడబోతుంటే అపీజ్మెంట్ గురించి ఈ యాక్ట్ అవుతోందేమో అని నాకు కరెక్ట్, అనిపిస్తుంది. అట్లాగే ఉంది. చూద్దాము మరి ముందరలో ఈ రెండు పార్టీలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయనేది. నమస్కారం.